సైన్స్ అండ్ టెక్నాలజీ మానవ జీవితాల్ని సరళంగా చేయాలి, సులభంగా చేయాలి. సులభతరం చేసే ఒక వెపన్ లాగా, ఒక సాధనంలాగా ఉండాలి. కానీ మానవ జీవితాల్ని శాసించకూడదు. సో, టెక్నాలజీ అనేది మానవ నాగరికతకి కొత్త పుంతలు తొక్కిచ్చేటువంటి ఒక వెపను, ఒక ఆహ్, రక్షణ, ఒక కవచకుండంగా భావించాలి. కానీ ఇయాల తాగుడు వ్యసనం, డ్రగ్స్ వ్యసనంలాగా డిజిటల్ వ్యసనం, డిజిటల్ డ్రగ్స్ పేరుగా వినపడతా ఉంది. సో, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఆహ్, మా మనం అనుసరిస్తున్నటువంటి డిజిటల్ స్వేచ్ఛ ఏదైతే ఉందో అది వ్యసనంగా కనపడుతుంది. అది అతి దేనికి మంచిది గాదు. మనం ఆకలైతుంది అన్నం తింటాం. అరిగే టాబ్లెట్‌లేసుకోసం సోడాలు తాగి అదే పనిగా తిన్న ఒంటెలాగా తినటం వల్ల ఉపయోగం లేదు. సో, అందుకోసం ఏదైనా అతి సర్వత్రా వర్జితే అన్నారు మనోళ్ళు పూర్వం ఎప్పుడో. నిన్న గాదు, మొన్న గాదు. తరతరాలు, యుగాల ముందే అన్నారు. ఏదైనా అది సోషల్ మీడియాకి గూడా వర్తించిద్ది. అది సమాచార మార్పిడి కోసం, అంటే మనం ఒకళ్ళకొకళ్ళు సమాచారం అందించుకోవడం కోసం ఉండాలి. హ్యూమన్ రిలేషన్స్ కోసం, మానవ సంబంధాలు పెంపొందించుకోవడానికి. నా అభిప్రాయం ఇదే అంశం ఇది. నీ అభిప్రాయం ఇది. ఇప్పుడు ప్రెజెంట్‌గా ట్రెండ్ నడుస్తుంది. నేను గూడా జెప్పాను. ఏమని చెప్పాను నేను? దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. భారతదేశంలో మొట్టమొదటిగా స్పందించిన వ్యక్తిని నేను, సిటిజన్‌ని. భారతదేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. యుద్ధం వలన ఇరాన్, అమెరికా, ఆత్మ కలిసి, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్నటువంటి ఇరాన్ మీద యుద్ధం ప్రపంచంలో గ్యాస్, ఆయిల్ నిక్షేపాల మీద ప్రభావం మీద పడుతుంది కాబట్టి ప్రజలందరూ కట్టెల పొయ్యిలు పెట్టండి, గ్యాస్ పొయ్యిలు కొనుక్కోండి, రైస్ కుక్కర్లు కొనుక్కోండి, పప్పు వండుకోవడానికి కూడా కుక్కర్లు కొనుక్కోండి అని చెప్పాను నేను. అది సోషల్ మీడియా ప్రజల్ని, నేను ఒక సోషల్ యాక్టివిస్ట్‌ని, స్వచ్ఛంద సంస్థ న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్‌కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్‌గా, మెయిన్ రిప్రజెంటేటివ్‌గా, అనేక సామాజిక సంస్థల్లో వేదికలు పంచుకునే వాడిగా, సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను అది పంపించాను. నాలాగానే చాలామంది తర్వాత నేను నా పోస్ట్‌ని ట్యాగ్ చేస్తూ కూడా చాలామంది షేర్ చేస్తున్నటువంటి పరిస్థితి నేను చూశాను. స్వాగతిస్తా ఉన్నా. మన అభిప్రాయాలు పంచుకోవటానికి, సమాజంలో మనం ముందుకు పోవటానికి. ప్రపంచ పరిణామ క్రమం వేగంగా మారుతూ ఉంటుంటది. వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుండు పిన్ను నుంచి అంతరిక్షానికి ఉపగ్రహం పంపించేదాకా విషయాలు తెలుసుకోవటం గతంలో లాగా ఇబ్బంది ఉండదు. పుస్తకం వస్తే చదువుకుంటే నెలకి, సంవత్సరానికి వయసులు అయిపోయాయి. సో, ఇప్పుడు లేటెస్ట్‌గా అక్కడ శ్రీహరికోటలో ఇస్రో అంతరిక్ష పరిశోధన చేస్తున్న డైరెక్ట్ లైవ్ చూస్తున్నాను ఇయాల. స్వాగతిద్దాం. కానీ అదొక వ్యసనంగా మారకూడదు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. వినియోగదారుడు ఉపయోగించే టైంను బట్టి యాప్‌లు అడిక్షన్, తాగుడు కంటే బానిసత్వంలాగా తయారైంది. ఇయాల దాంట్లో ఆ యాప్‌లలో స్క్రోలింగ్, ఆటో ప్లే వీడియోస్, నోటిఫికేషన్‌లు వివిధ పేర్లతోని ఇంకా అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి ఆ కంపెనీలు. సో, బానిసత్వం బాటలాగా ఉండకూడదు, మత్తు పదార్థాల్లాగా ఉండకూడదు. సో, ఆ విధంగా ముందుకు పోవాలి. ముఖ్యంగా పిల్లలు, యూత్‌కు సంబంధించి వాళ్ళ వ్యక్తిత్వ నిర్మాణం మీద, వాళ్ళ జీవన సౌంతల్యం దెబ్బతింటున్నది అనేది మనం చెప్పొచ్చు. సో, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో, ఇయాల ఎలా తయారైందంటే మనుషులది, ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఆడు పెట్టిన పోస్ట్‌కి ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎన్ని కామెంట్స్ వచ్చినాయి అనేది జీవితంలోకి నెట్టివేయబడ్డాడు. సో, వినియోగదారులని బలహీనతల్ని ఆసరా చేసుకొని ఆ విధంగా ఉన్నారు. లవ్ సింబల్ పెడతారండి లైక్ దగ్గర. అంటే ఏంటి లవ్ అంటే? అది వేరు. లవ్ వేరు. ఫిబ్రవరి 14 పెట్టి లవ్ పెట్టాడు కొన్నిటికి, కొన్ని యాప్స్‌కి సంబంధించి. అది సోషల్ మీడియా చాలా యాప్స్ ఉన్నాయి. 190 యాప్స్ ఉన్నాయి. లవ్ సింబల్ పెడతారండి. లైక్ దగ్గర లైక్ పెట్టాలి. థంబ్ పెడతా, ఏదో ఒకటి పెట్టాలి. ఇంకా లేటెస్ట్ లవ్ సింబల్ పెడతాడు. ఏమన్నట్టుగా అర్థం? సో, సమాజాన్ని సోషల్ మీడియా పేరుతోని, అది ఏ యాప్ అయినా గానీ, అది వాట్సాప్ గానీ, టెలిగ్రామ్ గానీ, ఫేస్‌బుక్ గానీ, ఇంకోటి గానీ అనేక రకాలు. సో, ఈ సమాజాన్ని ఒక మోస్తరు మట్టికి వాడుకోవడం, అందులో చాలామంది దీనికి దూరంగా ఉంటున్నారు. సో, ఒక మోస్తరు మట్టికి అవసరాల రీత్యా వాడుకోవటం మంచిదే. ఆ విధంగా ముందుకు పోవాలి. సో, కానీ వినియోగదారుని బలహీనతలు ఆధారం చేసుకొని వాళ్ళని వ్యసనంలోకి నెట్టి వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం, దుంపనాశనం చేయకూడదు. పొగాకు కంపెనీల మాదిరిగా సోషల్ మీడియా యాప్‌లు కూడా తయారయ్యాయనేది చెప్పక తప్పదు. సోషల్ మీడియా చదువు, వ్యక్తిత్వం, సామాజిక బాధ్యత, సంబంధాలని పెంపొందించాలి. ఆంధ్రప్రదేశ్‌లో 13 సంవత్సరాల లోపు పిల్లలకి సోషల్ మీడియా నిషేధించారు. సో, డిజిటల్ క్లాసులంటే టీచర్ సమక్షంలో, లేకపోతే పేరెంట్స్ సమక్షంలో జరిగితే మనకి ఇబ్బంది లేదు. కానీ ఇలా ఎటువైపు తీసుకుపోతున్నారో మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. సో, డిజిటల్ డ్రగ్ అనే పదం ఉపమానం కాదది, కఠిన వాస్తవం. ఎందుకంటే మత్తు పదార్థాలు, ఆల్కహాల్ తీసుకుంటే దానికి వ్యసనంగా బానిసవుతున్నాడు కాబట్టి దాన్ని మత్తు పదార్థాల అడిక్ట్ అంటా ఉన్నాం. డ్రగ్స్ అడిక్ట్ అంటే కొకైను, గంజాయి, బ్రౌన్ షుగర్, వీటికి అది లేనిది ఉండలేకపోతే దానికి అడిక్ట్ అంటున్నాం. ఇలా సోషల్ మీడియా లేని జీవితం
వాడు బోర్‌గా ఫీల్ అవుతున్నాడు కాబట్టి అది కూడా డిజిటల్ డ్రగ్స్ అనే మాట ఇయాల మనకు కొత్తగా వినపడుతోంది. సో, గవర్నమెంట్ గాని, టెక్ సంస్థలు గాని దీన్ని సమాజ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దానికి తగిన బాటలు వేయాల్సిన అవసరం ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ మానవ జీవితాల్ని సులభతరం, సరళతరం చేయాలి చెప్తే, మానవ జీవితాల్ని నాశనం చేయడానికి అవి పుట్టలేదు. అందుకోసం మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితులైతే ఉన్నాయనేది తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా, సోషల్ మీడియా ఇలా డిజిటల్ డ్రగ్స్ కాకూడదు. ముఖ్యంగా పిల్లలకి ఫోన్‌లు ఇచ్చేస్తా ఉన్నారు. మరి కొంతమంది పేరెంట్స్ పందులు కన్నాయి, వాళ్ళు కన్నారు. మరి ప్రతిదానికి పిల్లలకి ఫోన్ ఇస్తారా? చిన్న పిల్లలకి కళ్ళు పోవా? అరే 1 ఇయర్ పిల్లలకి గూడా సెల్ ఫోన్ చూపిస్తారు. ఎందుకు కన్నారు? పందులు కన్నాయి, మీరు కన్నారు. కొంతమంది పేరెంట్స్‌ని చూస్తుంటే చాలా చోట్ల. చాలా కేస్ స్టడీస్ మనం చూసినప్పుడు. 13 సంవత్సరాల దాకా పిల్లలకి ఫోన్ ఇయ్యద్దు. ఇచ్చినా గూడా టీచర్ సమక్షంలో, ఇటు పేరెంట్స్ సమక్షంలో 1 గంటో, 2 గంటలు ఇవ్వండి. అది ఎజెండాకి కాదు. అంత పెంచటం ఓపిక లేకపోతే కనబాకండి. మీరు పడుకోవడానికే పుట్టారనుకుంటే నాకు తిట్లేయాలనిపిస్తుంది కొంతమందిని చూసినప్పుడు. పడుకోవడానికే పుట్టారనుకుంటే పడుకోండి. వాసెక్టమీ ఆపరేషన్ మగవాళ్ళు చేసుకోవచ్చు. ట్యూబెక్టమీ ఆపరేషన్ ఆడవాళ్ళు చేసుకోవచ్చు. పడుకోవాలని మీకు కోరికగా ఉంటే ఆ ఆపరేషన్ చేసుకొని పడుకోండి. అభ్యంతరాలు లేవు. కానీ అడ్డగోలుగా పిల్లల్ని తయారు చేసి సమాజానికి భారంగా మార్చకండి. సో, ఇలా సమాజంలో ఆల్కహాలు అండ్ డ్రగ్స్ ఎట్లా సమాజానికి సవాలుగా పరిణమించాయో, ఇయాల డిజిటల్ డ్రగ్స్ పేరుతోని సోషల్ మీడియాలో గూడా ఇయాల హత్యలు ఎట్లా చేయాలి, రేపులు ఎట్లా చేయాలి, దొంగతనాలు ఎట్లా చేయాలి, సమాజాన్ని ఎట్లా వినాశనం చేయాలనేటువంటి ఆలోచనలోకి పిల్లల్ని నెట్టేసే పరిస్థితి, యువతను నెట్టేసే పరిస్థితి, ప్రజలను నెట్టేసే పరిస్థితి రాకూడదు. సో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటి మీద చైనా తరహా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం అయితే ఉన్నది. సో, అడ్డగోలు వ్యవహారాలు ఇయాల పోర్న్ వీడియోస్ పిల్లల చేతికొచ్చేస్తా ఉన్నాయి. నేనే దిమ్మరిపోతా ఉన్నాను. పోర్న్ వీడియోస్ చూశామని చెప్తా ఉన్నారు. 10 ఇయర్స్ లోపు పిల్లలు, వాళ్ళకేం తెలుసు? 10 ఇయర్స్, 8 ఇయర్స్, 7 ఇయర్స్ పిల్లలు. 7 ఇయర్స్ దాకా వాళ్ళకి లేడీకి, జెంట్‌కి సంబంధించినటువంటి ఆ వేరియేషనే తెలియదు గదా వాళ్ళకి. చెప్తే వేరు భాగం గానీ, వాళ్ళకసలు తెలియదు గదా! సో, ఇట్లాంటి అడ్డగోడు కల్చరు సమాజానికి సవాలుగా, గొడ్డలిపెట్టుగా తయారైంది. వీటి మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీని మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూడకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ వైపుగా బాటలు వేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అవసరమైన మేరకు సోషల్ మీడియాని ఉపయోగించుకోవాల్సిందే. కానీ అది వ్యసనంలాగా, సమాజాన్ని పక్కదారి పట్టించేలాగా, సమాజాన్ని నాశనం చేసేలాగా ఉండకూడదు. ఆ విధంగా నిర్మాణం జరగాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి చొరవ చేయాలి. నెహ్రూ యువజన సంఘాలు, అదేవిధంగా ఎన్‌జీఓస్, స్వచ్ఛంద సంస్థలు వీళ్ళంతా పని కట్టుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసమే ఆల్కహాల్ డీఅడిక్షన్ సెంటర్స్ పెట్టమంటున్నాం. మందు మానిపించే కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టమంటున్నాం. ప్రతి మండల కేంద్రాల్లో సైకాలజిస్టులని, ఎమ్మెల్యే సెగ్మెంట్ కేంద్రంలో సైకియాట్రిస్ట్ డాక్టర్లను పెట్టమంటున్నాం. తద్వారా వాళ్ళు ఇట్లా ఎడిక్ట్ అయినటువంటి వాళ్ళు, మందుకి, డ్రగ్స్‌కి, ఇట్లా సెల్ ఫోన్‌కి, ఇతర అంబర్లకి, గుట్కాలకి ఎడిక్ట్ అయినటువంటి వాళ్ళని అక్కడ పడేస్తే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. సమాజ నిర్మాణానికి సంబంధించి ఆ వైపు అడుగులు పడాలి. ఖచ్చితంగా ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఆ న్యూ లక్ష్య ఎన్‌జీఓ ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పెద్దలారా, మిత్రులారా, అందరికీ నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.